అనవసరంగా మార్నింగ్ నివిత మీద చాలా కోప్పడ్డాను. రోజంతా తనతో మాట్లాడలేదు. తను ఏదో చెప్పాలనుకుంటుంది. అట్లీస్ట్ కనీసం తన మాటన్నా వినాలి కదా నేను. అవును, తను క్లెప్టోమేనియా అనేదో చెప్పింది కదా, ఏమై ఉంటుంది అది? అత్త సైకాట్రిస్ట్ కదా, తనను ఒకసారి అడుగుతాను ఏంటన్నది. హలో అత్త, నేను చెప్పక్షు. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. అది ఒకటి అడగడానికి ఫోన్ చేశాను అత్త. నా క్లాస్లోని ఫ్రెండ్ ఉంది. తన కజిన్ వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయి గురించి. తను చాలా వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వస్తుంది. వాళ్ళ ఫాదర్ మదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏదో సమ్ స్టార్ట్అప్ కంపెనీ ఓనర్స్ కూడా. అండ్ తన దగ్గర అసలు దేనికి కొలతలేదు. ఈ వయసులోనే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, డైమండ్స్ కానీ, కార్ కానీ అన్నీ ఉన్నాయి తన దగ్గర. అయినా కూడా తను కొన్నిసార్లు వేరే వాళ్ళకి చెందిన ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని స్టీల్ చేస్తుందని తన క్లాస్లో ఎవరో పట్టుకున్నారట. ఏంటని చూస్తే తను ఏదో క్లెప్టోమేనియా, క్లెప్టిక్ అనేదో అంది. అదేంటో మీరు అక్షు, చెప్పగలరా? క్లెప్టోమేనియా అనేది ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్. దానివల్ల వాళ్ళకి ఏదైనా వస్తువులు నచ్చితే వాటిని వాళ్ళు దొంగిలించేస్తారు. దాని మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఆ వస్తువులు ఎక్స్పెన్సివ్ అవ్వాల్సిన అవసరం లేదు, నచ్చితే చాలంతే. ట్రీట్మెంట్ వచ్చేసరికి మెడికేషన్, థెరపీ ఎన్ని ఉన్నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది రికవరీకి. ఎందుకంటే వాళ్ళలో దొంగతనం చేస్తున్నామనే గిల్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే అత్త, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్. సరే, బాయ్. అంటే ఇందులో నివిత తప్పేం లేదనమాట. నేనే అసలు పూర్తి విషయం వినకుండా రియాక్ట్ అయ్యాను. నేను ఇలా రియాక్ట్ అయినందుకు రేపు తనకి సారీ చెప్పాలి. తనతో మాట్లాడాలి.